ఓటేసి వచ్చినవారా? అవురా మరి తీసుకున్న పైసకు తిన్న బిర్యానీకి న్యాయం చెయ్యాలేగా. పోయినా పొయ్యి వేసొచ్చిన. నువ్వేసినవారా? నేను మంచి పౌరుని మంచి నాయకుని కోసం ఓటేసొచ్చిన. ఇంకింత మందిని కూడా పట్టుకొని పోయినా. సరే సరే, మరి పెద్ద పెద్ద సార్లందరూ ఓట్లేసి ఉంటారు కదా. అవు ఏసిండ్రు. ఏడేడ ఏసిండ్రో మరి వీళ్ళంతా. వాళ్ళున్న జాగల్లో అయితే వేసిండ్రట. ఇగో గివే ముచ్చట్లు ఇవాళ మొత్తం. మరి పెద్ద పెద్ద నాయకులు ఏడేసిండ్రో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. హా, మున్సిపల్ ఎన్నికలు ఉండుతోటి పెద్ద లీడర్లు ముఖ్యమైనోళ్ళంతా పోయి ఓట్లేసి వచ్చిండ్రు. కొడంగల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సీఎం రేవంత్ రెడ్డి, మధుర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రం తన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బండి సంజయ్ కరీంనగర్ల, మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హైటెక్ సిటీలో ఓట్లేసిండ్రు. ఓట్లున్న ముఖ్యమైన నాయకులు అంతా పొద్దుగాలనే బయలుదేరి ఓట్లేసి ఇంకును అంటించుకుండ్రు. మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగులో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉండి టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలామందిని విడ్రా చేయించడం, పోలీస్ని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులు లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. కొన్నింటికాడ లొల్లులు, ఇంకొన్నిటికాడ శాంతంగా సాగింది ఓట్ల పండగ. కొన్నింటికాడ ఓటుకు నోటు అన్నట్టు సాగితే ఇంకింట్ల కాడ పార్టీ గుర్తును చూసి మనిషిని చూసి ఓట్లేసిండ్రు. మేడ్చడ్ అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గాడి మలక్పేట్ 5వ వార్డుల ఎండి కాయిన్స్ వంచిండ్రంట బీజేపీ క్యాండిడేట్ రెడ్డి మాలతి. నమస్కారం అండి, మేము మాట్లాడుతున్నాం సత్తుపల్లి ట్రాన్స్ కమ్యూనిటీ. మేమందరం కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓటు హక్కును మేమందరం వినియోగించుకున్నాము. సరైన అభ్యర్థిని అందరూ కలిసి ఎన్నుకుంటే మనకు అభివృద్ధి అనేది పెరిగింది. వెండి కాయిన్లు చూపించి ఓట్లు ఏపించుకోవాలి అనుకుంటుండ్రు. ఇదేందని గరమైండ్రు కొందరు. ముసలోళ్ళు, నడవరానోళ్ళు, వికలాంగులు అత్తే లాక్కపోయే షేర్లు ఉండాలి. కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ కాడ లేవని లొల్లి చేసిండ్రు ఓటేస్తేందుకు వచ్చినోళ్ళు. ఇంట్లోనే ఎత్తుకొని పోయి ఓటేపించుకొచ్చిండ్రు. సౌలతులు ఉంటాయి అన్నాక తీసుకొచ్చిన ఈడికొచ్చినాక ఏందిది సౌలత్ లేదు, సట్ట బండ లేదని మస్తు సీరియస్ అయిండ్రు. పోలీసోళ్ళు ఏం చేస్తాండ్రని అడిగిండు గీ అన్న. పోలీసులు ఎందుకున్నాను పోలీసులు ఎందుకున్నా చెప్పండి. ఇది సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గం. ఓటేస్తేందుకు ముసలోళ్ళు అత్తే ఆళ్లకు ఎంబడే ఈల్చేర్లిచ్చిండ్రు. దిగంగానే ఎంబడే ఇగ్గుకపోయి షేర్ల ఊసోబెట్టి ఓట్లేస్తేందుకు తోలుకుపోయిండ్రు. కొన్నింటికాడ సక్కటి సౌలతులు, ఇంకొన్నిటికాడ ఎండిపోయినట్టుంది కథ. మరి గిడ ఓ కలెక్టర్ సార్ వచ్చిండు, సౌలత గురించి మాట్లాడుతుండు ఇనుండ్రి. ముఖ్యంగా ఎదులాపురం, కల్లూరులో పోలింగ్ శాతం కొద్దిగా స్వల్పంగా ఎక్కువగా మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూ లేదు. మనము అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది పర్యవేక్షణ చేయడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము. అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఫీడ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి సంఘటన కూడా జరగలేదు. పబ్లిక్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, చివరి 5 గంటల వరకు మనకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈ సమయంలో వచ్చేసి వాళ్ళు ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాల్సిందిగా పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం కూడా హై ఉండే విధంగా వాళ్ళు కూడా వచ్చి ఓటింగ్ వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం.